శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఈ వీడియోలో చూపిస్తున్న చెట్టు పేరు శంకు పుష్పం చెట్టు మాట. ఈ యొక్క చెట్టు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చెట్టు వేరులతో సహా ఆకులు, పువ్వులు ప్రతి ఒక్కటి మానవ శరీరానికి అనేక రకాలైన విధాల్లో ఉపయోగపడిద్దండి. అయితే ఈ రోజున ఈ యొక్క శంకు పుష్పాల పువ్వులతో ఒక వశీకరణ తిలకాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క తిలకం అనేది మనం ఏ విధంగా తయారు చేయాలి, ఎట్లా తయారు చేయాలి అనే దాని గురించి మీకు నేను తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కడైనా సరే మీకు శంకు పుష్పం యొక్క చెట్లు కానీ ఇవన్నీ మామూలుగా రోడ్డు పక్కల పొలాలు ఎక్కువగా ఉంటాయి. వీటి మీకు కనపడ్డప్పుడు వీటి ఆకులన్నీ వీటి పువ్వులను మీరు తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే వీటిని బాగా ఎండబెట్టండి. వెండిన తర్వాత వీటి ఏం చేస్తారంటే వీటిని బాగా మెత్తగా నూరి ఇప్పుడు మీకు పచ్చకర్పూరం అనేది పూజా సామాను కొట్టుల్లో అమ్ముతారు. ఒకవేళ మీకు పచ్చకర్పూరం దొరకకపోతే మీరు ఆన్లైన్ ద్వారా దాన్ని తెప్పించుకోండి. అదేవిధంగా గోరోజనం అనేది కూడా మనకి పూజా సామాను కొట్లు చిన్న పొడిలాగా వచ్చిద్ది, లేకపోతే గడ్డలాగా వచ్చిద్ది. ఈ రెండింటిని తెచ్చుకున్న తర్వాత ఏం చేస్తే ఈ మూడింటిని బాగా కలపండి. కలిపిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ పొడి ఉంది చూసారా, ఈ పొడిలో మీరు ఆవు నెయ్యి కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ ఒక బొట్టు వేసి దాన్ని బాగా మిశ్రమం చేసి మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో చూసామో వా యొక్క స్త్రీ ఎదురుగా మీరు యొక్క తిలకాన్ని మీరు నుదిటిన ధరించి మీరు వెళ్ళినట్లయితే మీరు కోరుకున్న స్త్రీ కానీ పురుషుడు కానీ భార్య కానీ ఎవరైనా సరే మీకు దాసోహం అవ్వాలి. ఇందులో ఎటువంటి అనుమానం సందేహం అయితే లేదు. అటువంటి పవర్ఫుల్ గల ఒక వశీకరణ తిలకాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. ఇది 100% కాదు 1000% మీకు రిజల్ట్ పొందుతారు. అయితే మీరు చేసే విధానం అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. దీన్ని కూడా ఈ యొక్క పువ్వుతో కూడా మరుగు మందు కూడా తయారు చేస్తారు. అది మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఆ మరుగు మందు అనేది ఏ విధంగా తయారు చేస్తారు. కానీ ఇప్పుడు ఈ వీడియోలో మీకు తిలకం గురించి తెలియజేస్తాయి కాబట్టి నేను చెప్పిన ప్రకారం ఈ యొక్క శంకు పుష్పాలను మీరు బాగా ఒక 10-15 పువ్వులు తీసుకొని బాగా ఎండిపోయిన తర్వాత బాగా ఎండనిచ్చిన తర్వాత వాటిని బాగా మీరు మెత్తగా పొడిగి చేసి నేను చెప్పిన ప్రకారం చేసుకోండి. ఈ యొక్క తిలకాన్ని పెట్టుకొని మీరు ఏ స్త్రీ ఎదురుగైతే వెళ్తారో మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్క స్త్రీ మీకు ఆకర్షితురాలు అయింది, మీ వెంటబడిద్ది, మిమ్మల్ని ప్రేమించమని మీకు దాసోహం అయింది అన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల వశీకరణ తిలకం మాట ఇది వచ్చేసి చాలా శక్తివంతమైనదండి. ఇటువంటి ప్రయోగాలు చేసేటప్పుడు ఎవరు కూడా చెప్పుకోకుండా చేసుకోండి, ఎవరు తెలియకోకుండా చేసుకోండి. ఎందుకంటే ఇవి చెప్పుకొని చేసుకునేవి కాదన్నమాట. ఇది సర్వజన వశీకరణ కూడా పనిచేసేది. ప్రతి ఒక్కరికి ప్రేమించిన వాళ్ళకి కూడా కాదు, విడిగా కూడా మీరు ఒక జనాల్లో ఒక మంచి అభివృద్ధి చెందడం కోసం కానీ ఒక మంచి పేరు ప్రఖ్యాతలు పొందడం కోసం కానీ అటువంటి వాటికి కూడా ఈ యొక్క వశీకరణ తిలకం అనేది మీకు నెంబర్ 1గా పనిచేసింది. మీరు ప్రయత్నం చేసి చూడండి, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఒకవేళ మీ ఇటువంటి సమస్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపించండి. ఒకవేళ మీకు అవసరం లేదనుకో వాళ్ళకి తయారు చేసి ఇవ్వండి. వాళ్ళ కుటుంబంలో కానీ భార్యాభర్తల సమస్యలు కానీ ఏవైనా సరే పటాపంచలు అయిపోయి వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండటం అనేది జరిగిద్ది అన్నమాట.